గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో అజయ్ లడ్డు గాయత్రి కాలేజ్ నుంచా? హలో అజయ్. త్రివేణి మైట్ మ్యూట్ చేసుకో. హలో అజయ్. ఉప్పర సృష్టి అంటే మన జ్యోతిర్మయ నుంచేనా అమ్మా? ఎస్ సార్. ఓకే. సో గాయత్రి నుంచి నాకు తెలిసి అజయ్ లడ్డు మాత్రమే జాయిన్ అవుతున్నాడు. అజయ్ లడ్డు మీకు తెలియదు కదా జ్యోతిర్మయ? తెలీదు సార్. ఓకే. సో అతను ఒక్కడే జాయిన్ అయినట్టున్నాడు. ఓకే. సో వాళ్ళ క్లాస్లో నేను డిఫరెన్షియేషన్స్ నేర్పిస్తాను అన్నమాట. డిఫరెన్షియేషన్స్ బేసిక్స్ నుంచి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్లీ మీ అందరికీ డిఫరెన్షియేషన్స్ ఐడియా ఉంది కాబట్టి నేను ఇది కొంచెం కన్వర్జేషనల్ మోడ్లోనే తీసుకెళ్తా. సో మీ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఆన్సర్స్ అడుగుతాను రాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఓకే. సో బిఫోర్ దట్ ఒక చిన్న కాన్సెప్ట్ లైన్స్లోనే. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ జనరిక్ ఫామ్ అంటే ఏంటిది ఒకసారి చెప్పగలుగుతారా మీరు? మనం దేన్ని లైన్ ఈక్వేషన్ జనరిక్ ఫామ్ అంటాం? y = mx + c1 సార్. అంతే, y = mx + c. ఎందుకు ఇది జనరిక్ ఫామ్ అంటే ఇక్కడ ఎంసీ అని ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవి మనం ఒక వేరియబుల్స్ లాగా తీసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. మనం ఏమీ నంబర్స్ని sir. ఫిక్స్ చేయలేదు. లైక్ 3x + 2, m = 3 లేదా c = 2 అని మనం ఏం నంబర్స్ ఫిక్స్ చేయలేదు ఇక్కడ. పారామీటర్ స్టేజ్లోనే మనం ఉంచాం కాబట్టి ఏదైనా ఈక్వేషన్ జనరిక్ ఫామ్ అంటే y = mx + c. సపోజ్ నా దగ్గర ఒక లైన్ ఉంది y = m1x + c1 అని. ఇది జనరిక్ ఫామ్ కదా లైన్ది. నాకు ఇప్పుడు ఈ లైన్ యొక్క ప్యారలల్ లైన్ యొక్క జనరిక్ ఈక్వేషన్ కావాలి. సో అది ఏమై ఉండొచ్చు చెప్పగలుగుతారు ఎవరన్నా? మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఐడియా ఉంది కదా, సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఎస్ సార్. సో ఇప్పుడు ఇది లైన్ ఈక్వేషన్ అవుతే ఈ లైన్ ఈక్వేషన్ యొక్క ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఏంటిది జనరిక్ ఫామ్? y = m1x + c2 సార్. m1x + c2. ఇక్కడ ఎందుకు m1 m2 ఎందుకు కాదు ఇక్కడ? సార్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు స్లోప్స్ ఈక్వల్ అవుతాయి సార్. పర్ఫెక్ట్ త్రివేణి, అంతే. సో లైన్స్ ప్యారలల్ అని ఎప్పుడు అనొచ్చు అంటే వాటికి స్లోప్స్ సేమ్ ఉన్నప్పుడు. సో మనం 2 లైన్స్ తీసుకున్నాం, y = m1x + c1, y = m2x + c2. ఈ రెండు మన ప్యారలల్ లైన్స్ అంటున్నామంటే m1 = m2 అని అర్థం. ఒకవేళ c1 = c2 కూడా అంటే దాని అర్థమైంది రెండు సేమ్ లైన్స్ అనే కదా. సో ప్యారలల్ లైన్స్ అంటే జస్ట్ m1 = m2 అని. డన్. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న అయిపోయింది. డన్. ఇప్పుడు మనం డిఫరెన్సియేషన్స్కి వెళ్దాం. సో మనకి కాన్స్టెంట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. వాట్ ఈస్ అ కాన్స్టెంట్? ఒక నంబర్ లాంటిది. అది పారామీటర్ నంబర్. అదేం పారామీటర్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక నంబర్. దానికి ఒక వేరియబుల్ అంటూ ఏం లేదు, అటు y లేదు x లేదు. సో ఒక నంబర్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూ 0 సార్. 0. అంతే కదా. y = 2 లైన్ అంటే ఎట్లుంటుంది చెప్పండి అమ్మా, ఇలానే కదా. ఎస్ సార్.
ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అన్నట్టే కదా ఫంక్షన్ వచ్చేసి. y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏముంది ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది ఒక కాన్స్టెంట్. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ చేస్తే ఏమవుద్ది? 0 సార్. 0. ఎందుకు? ఈ లైన్ని కూడా అంతే కదా, ఈ లైన్ యొక్క స్లోప్ జీరో 0, అంతే సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్. సపోజ్ y ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. y ఈక్వల్స్ టు ఎక్స్ అంటే లైన్ ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఎవరన్నా ఒకళ్ళు y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ ఎలా డ్రా చేస్తాం చెప్పండి. త్రివేణి? y లోనే x డ్రా చేస్తాం కదా సార్. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ లైన్ ఎలా డ్రా చేయాలి? త్రివేణి ఐడియా ఉందా? ఆర్ నిఖిత, మాధవి? 1,1 దగ్గర ఓకే 2,2 దగ్గర ఒక పాయింట్, ఓకే. 3,3 దగ్గర ఒక పాయింట్. సో మనకు 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, 1,1 పాయింట్ అంటే ఇలా ఉంటుంది, అంతేనా? ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది కదా, డివై బై డిఎక్స్ ఎంత అమ్మ వాల్యూ? 1 సార్. 1. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత? 1 సార్. 1. సార్. tan 45 1. సో ఇది సింపుల్. ఓకే, ఇప్పుడు x పవర్ n కి ఫార్ములా చెప్తారు ఎవరన్నా? y n మైనస్ 1 డివై బై డిఎక్స్ ఎంత అమ్మ ఇక్కడ? పర్ఫెక్ట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా మనం x పవర్ 5 అనుకుంటే 5 ఇంటూ x పవర్ 4. 4. ఓకే, ఇప్పుడు dy బై dx ఆఫ్, ఓకే బిఫోర్ దట్ మీకు లాగరిథమ్స్ ఐడియా ఉందా? ఎస్ సార్. ఓకే, log 4 టు ద బేస్ 2 ఎంత అమ్మ వాల్యూ? 16 సార్. త్రివేణి ఎంత అమ్మ? 16 సార్. 16. ఒక్క నిమిషం అందరు మ్యూట్ వెళ్ళండి ఒకసారి. త్రివేణి ఆన్సర్ చెప్పమ్మా. 16 సార్. లేదు, 2 పవర్ 4 అంటే 16. 2 పవర్ 4 అంటే ఏంటిది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ ఏం అడుగుతున్నాను నేను? లాగ్ 4 టు ద బేస్ 2. మీకు లాగ్స్ ఐడియా ఉందా అందరికి? లాగరిథమ్స్? సార్ ఆన్సర్ 2 సార్. అవును, ఆన్సర్ 2. ఏంటిది ఇది? లాగ్ 4 ఎట్ట రాయొచ్చు? 2 పవర్ 2 2 పవర్ ఆఫ్ టు ద బేస్ 2. బేస్ 2. ఈ 2 నేమ్ చేయొచ్చు 2 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2. బేస్. ఎస్ సార్. లాగ్ 2 టు ద బేస్ 2 అంటే అది 1. సో ఈక్వల్స్ టు 2. 2 సార్. Log a to the base a is always 1. Log 16 to the base 2 ఎంత? హలో, ఆన్సర్ 4 సార్. అంతే సార్ 4 ఆన్సర్. ఎందుకు? log 2 పవర్ 4 టు ద బేస్ 2. 4 ఇంటూ log 2 టు ద బేస్ 2 ఇట్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఇది లాగ్ అంటే. అదే ln. ఇప్పుడు ఇక్కడ నేను బేస్ అంటే 2 అని చెప్తున్నాను కదా, లాగ్ ప్లేస్ లో ln టు ద పవర్ ఆఫ్ 16 అంటే మీరు ఏమైనా చెప్పగలుగుతారా దీని ఆన్సర్ ఎంతో? ఇక్కడ బేస్ ఏంటిది? ln 16 అంటే రాసా, దీని బేస్ ఎంతో చెప్పగలుగుతారా? 1/16 సార్. ఈ సార్ ఈ బేస్ ఈ అవుతుంది. ఆహా, ఒక్క సెకండ్, ఎవరు చెప్పారు 1/16 అని? నేనే సార్, సౌజన్య. సో లేదమ్మా, 1/16 కాదు, ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్ చేయట్లేదు. నేను నార్మల్గా దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నా. ఇప్పుడు ఇందాక నేను మీకు లాగ్ 16 టు ద బేస్ 2 అంటే 4 అన్నారు, అవునా? ఎస్ సార్. ఇక్కడ ఏంటిది? 2 కాబట్టి బేస్
మీకు తెలుసు పైన 16 2 power 4 లా రాయొచ్చు, 4 ఇంటూ లాగ్ టు ద బేస్ 2 అది 4 అని. ఇప్పుడు ఇక్కడ ln 16 అంటున్నా అంటే దీని బేస్ ఎంత ఫస్ట్ అది చెప్పండి. 10 సార్ ఈ సార్ ఈ ఎంత? ఈ వస్తుంది. ఏం బేస్ లేకుంటే ఈ ఈ కన్సిడర్ కన్సిడర్ చేస్తాం. అవును. ఈ వాల్యూ ఎంత అరౌండ్ ఒక 2.7 అలా ఉంటుంది. ఒక సెకండ్ నెంబర్ జనాలు జాయిన్ అవుతున్నారు. ఓకే. సో ఈ వాల్యూ ఎంత అరౌండ్ 2.7. సో నేను ln 16 అంటున్నా అంటే దీని అర్థం బేస్ ఇక్కడ 2.7 అని. ఓకేనా? ఇది సమ్వేర్ అరౌండ్ 2.7 ఎంత ఉంటుంది ఆన్సర్, అది పక్కన పెడతాం. నేను నార్మల్గా ln అంటున్నాను అంటే ఒక వాల్యూకి దాని అర్థం ఏంటంటే బేస్ వచ్చేసి ఎప్పటికీ ఈ అని. ఇది అర్థమైందా అమ్మా అందరికి? ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి, బేసిక్స్ అయినప్పటికీ. ఓకే. సో లాగ్స్ అయిపోయింది. నేను లాగ్స్ ఎక్కువ ఏం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేక నెక్స్ట్ ఫామ్లో నేను వచ్చేసి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే dy/dx సారీ ఆఫ్ ln of x ఎంత? 1/x సార్. ఓకే. ఎవరు చెప్పింది ఆన్సర్ 1/x? అనిత సార్. అనిత దీనికి సొల్యూషన్ డిరైవ్ చేయగలుగుతావమ్మా? ఎందుకు ln of x కి డెరివేటివ్ 1/x అనేది ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి ఆన్సర్? నిఖిత? ఒక 1 minute టైం ఇస్తానమ్మా, మీరు ట్రై చేయండి. ఎందుకు డెరివేటివ్ ఆఫ్ dy/dx ఆఫ్ ln of x 1/x అనేది ట్రై చేస్తున్నారా? హలో, వినిపిస్తున్నానా మీకు నేను? ఎస్ సార్, ట్రై చేస్తున్నాం సార్. ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి y = ln of x, dy/dx ఎందుకు 1/x అనేది క్వశ్చన్. Two more minutes అమ్మా. నేను అడగచ్చు మీలో ఎవరిని ఏమేమి ట్రై చేశారని. సో ప్లీజ్ ట్రై చేయండి, జస్ట్ సైలెంట్గా ఉండకుండా. మాధవి? lmx అంటే లాగ్ ఈ ఆఫ్ ఎక్స్ కదండి సార్? అంతే, log x to the base e. ఎస్ సార్. అందుకు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/x అవుతుంది కదండి సార్? అది ఫార్ములా మనకుంది, బట్ ఈ ఫార్ములా అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. అంటే సార్ dy/dx చేస్తే 1 వస్తుంది కదండి సార్. ఇక్కడ లాగ్ ఉండేది ఈ పక్క వస్తే ఎక్స్పోనెన్షియల్స్ అవుతాయి కదండి సార్, అందుకే అనుకుంటా. అర్థం కాలేదమ్మా, మళ్ళీ చెప్పు. లాగరిథమ్ ఈ పక్క వస్తే ఎక్స్పోనెంట్స్ అవుతాయి కదండి సార్, ఈక్వల్స్ టు యూతల్కి వస్తే. అవును, ఫర్ ఎగ్జాంపుల్ అంటుంది ఇప్పుడు y = ln of x అని ఇట్లా ఉంది. నువ్వు అంటుంది ఏంటిది?
ఎక్స్ ఈక్వల్స్ టు ln ఇటువైపు వస్తే ఏమవుతుంది అంటున్నావు? ఎక్స్పోనెంట్స్ అవుతాయి కదండి సో ఇక్కడ సార్. ఏమవుద్ది? x to the power of అట్లా. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమై ఉండొచ్చు ఇక్కడ? ln ని నేను లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా, రైట్ సైడ్ ఎక్స్ ఒకటే ఉంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెంట్స్ e అవ్వచ్చు కదండి సార్. x to the power of something. ఈ x వై సార్. ఎవరన్నారు y అని? మాధవి సార్. అంతే, ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ వై. సో ఇంతే కదా మనం చేస్తుంది. ln x Yes, ఈక్వల్స్ sir. టు వై అంటున్నాం. ln x అంటే ఏంటిది? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈక్వల్స్ టు వై అంటున్నాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ వై, y. అంతేనా? సో డెరివేషన్ వల్ల ఎలా చేయొచ్చు అంటే, మేము అడిగిన క్వశ్చన్ ఏంటిది? y ఈక్వల్స్ టు ln ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఎంత అంటున్నాం, రైట్? సో ఫస్ట్ ఏం చేస్తారంటే ln ని ఇచ్చాడు పంపిస్తే x ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ వై అవుద్ది. ఇప్పుడు డిఎక్స్, ఎక్స్ని డెరివేటివ్ విత్ ఎక్స్తోనే చేయండి. అప్పుడు ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ వై, E for అవునా? yes sir. డిఎక్స్ బై డిఎక్స్ అంటే ఎంత? ఈక్వల్స్ టు 1 కదా. Yes, yes sir. sir. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ వై ఉంది, వై అనేది మనకి తెలుసు ఫంక్షనే అని. సో Yes, ఈ sir. పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎప్పుడైనా ఈ పవర్ ఆఫ్ ఎక్స్, One sir. ఈ పవర్ ఆఫ్ sir. ఈ పవర్ ఆఫ్ Yes, sir. ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఎప్పుడన్నా ఈ పవర్ ఆఫ్ Power X. ఎక్స్. అది ఎలా డెరైవ్ చేస్తావో నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తా. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ వై ఉంది, ఈ పవర్ ఆఫ్ వై ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం? డైరెక్ట్ ఈ పవర్ ఆఫ్ వై అని రాసి, మనకి డెరివేట్ చేస్తుంది ఎక్స్ తోటి కాబట్టి ఇంటూ డివై బై డిఎక్స్ చేస్తాం. అప్పుడు డివై బై డిఎక్స్ ఏమవుతుంది? 1 బై ఈ పవర్ ఆఫ్ y. వై. వై అంటే ln ఆఫ్ ఎక్సే కదా. Yes, Yes, sir. sir. సో ఈ పవర్ ఆఫ్ ln ఆఫ్ ఎక్స్, ln ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? మళ్ళీ Log X. 1 బై లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ. దాని అర్థం ఏంటిది? ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ అంటే X కదండి సార్. ఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్. ఇది డెరివేషన్. ఎందుకు ln ఆఫ్ ఎక్స్కి 1 బై ఎక్స్ అనేది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా ఇది. హలో, నాకు చాట్లో పెట్టండి అమ్మా, మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎందుకంటే మీకు డెరివేషన్స్ Okay, sir. అర్థం కాకపోతే ఎంఎల్ మీకు అస్సలు అర్థం కాదు, మొత్తం ఎగిరిపోయినట్టే ఇంక ఎంఎల్. సో ఈ డెరివేషన్ అర్థం కాని వాళ్ళు ఉంటే చాట్లో పెట్టండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చాట్లో అయితే ఎవరు పెట్టలేదు. సో నేను ప్రొసీడ్ అవుతున్నా ఫర్ నెక్స్ట్ ఫార్ములా. బట్ మీకైతే ఇది క్లారిటీ ఉంది కదా, y ఈక్వల్స్ టు ln ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ టు ది బేస్ ఈ. Yes, sir. ఓకే, మనం డెరివేటివ్ ఎక్స్తోనే చేస్తాం బికాస్ సింప్లిఫైగా అయిపోతాయి టర్మ్స్ కాబట్టి. మీకు ఈ స్టెప్ క్లారిటీ ఉందా? ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ అంటే ఎక్స్ అనేది. Yes, sir. Yes, sir. ఓకే, డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఎందుకు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే, ఫంక్షన్ ఒకవేళ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అయితే డివై బై డిఎక్స్ కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్సే. ఎందుకు? దీనికి డెరివేషన్ ట్రై చేయండి, మీకు 2 minutes ఇస్తాను టైం. క్వశ్చన్ అర్థమైందా? హలో, Yes, sir. ఓకే, రెస్పాన్సివ్గా ఉండండి అమ్మా కొంచెం. Yes, sir. సో డెరివేషన్కి ట్రై చేయండి. ఎందుకు? y ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అయినప్పుడు దాని డెరివేటివ్ కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్సే.
సాల్వ్ చేస్తారా అమ్మ ఎవరన్నా? హలో, నిఖిత, మాధవి, సౌజన్య, ఇందు, అనిత, సార్ త్రివేణి. y is equals y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ప్లస్ c రాసుకోవచ్చు కదండి సార్. ఓకే. అప్పుడు c అనేది కాన్స్టాంట్ అయిపోతుంది కాబట్టి y is equals to e పవర్ x. నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే y ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకవేళ ఫంక్షన్ అయితే dy/dx కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్సే. దీన్ని ప్రూఫ్ అడుగుతున్నా. మనం ఇందాక ఏం సాల్వ్ చేసాం ఇక్కడ? సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఎక్స్పోనెన్షియల్ లో చేసినాం కదండి సార్ లాగ్ తీసుకొని. అవును. అదే విధంగా ఇది ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ని లాగరిథమ్స్ తో చేయొచ్చు సార్. ఎలా అంటే స్టెప్స్ చెప్పు నిఖిత. ఎస్, కరెక్టేనేం సార్? నీ స్టెప్స్ చెప్తూ వెళ్ళు నువ్వు సాల్వ్ చేసింది. ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు? ఓకే సార్. ఇప్పుడు dy/dx e టు ద పవర్ ఆఫ్ x అంటే e టు ద పవర్ ఆఫ్ x కదండి సార్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి? ఓకే, అప్పుడు లాగ్ e అన్నప్పుడు e టు ద పవర్ ఆఫ్ x ఇంటూ 1 వస్తుంది కదండి సార్ లాగ్ ఈకి. ఇప్పుడు ఇక్కడ నేను రాయాల్సిన స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు e టు ద పవర్ ఆఫ్ x రాశారు సార్ మీరు. అవును. ఇది ఎందుకు అని, ఇది సొల్యూషన్. ఎస్ సార్. ఇది ప్రూఫ్ కావాలి. ఎందుకు ఈ ఫంక్షన్కి dy/dx చేస్తే కూడా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం సాల్వ్ చేసాము ఇక్కడ? ఇక్కడ y ఈక్వల్స్ టు lnx అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఎస్ సార్. dy/dx అంటే ఏమంటున్నా? సొల్యూషన్ వచ్చేసి 1/x. ఎందుకు 1/x అనే ప్రూఫ్ మనం కింద రాసుకుంది. ఏంటిది? y ఈక్వల్స్ టు ln ఆఫ్ x ని x ఈక్వల్స్ టు e టు ద పవర్ ఆఫ్ y లాగా రాసాం. బోత్ సైడ్స్ x తోటి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది ఈ పవర్ ఆఫ్ y ని x తోని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుద్ది? మళ్ళీ ఈ పవర్ ఆఫ్ y వచ్చుద్ది. ఇంటూ y అనేది వేరే వేరియబుల్ కాబట్టి dy/dx. సో dy/dx అంటే ఈక్వల్స్ టు 1/e పవర్ ఆఫ్ y, y అంటే lnx. ఇదంతా కలిపి మళ్ళీ dy/dx ఈక్వల్ టు 1/x దాకా తీసుకొచ్చాం మనం. అవునా? ఇలాంటి ఒక ప్రూఫ్ రాయండి సో దట్ y ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ x ఫంక్షన్ అన్నప్పుడు dy/dx ఎందుకు ఈ పవర్ ఆఫ్ x అని. క్వశ్చన్ అర్థమైంది? సార్ అప్పుడు లిమిట్స్ లో రాసుకోవాలా సార్? ఏమి లిమిట్స్ అప్లై చేయాలా సార్? లిమిట్స్ అప్లై చేయొచ్చు, కానీ లిమిట్స్ కాకపోయినా మీకు ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను, గుర్తుకుందా? ఇది చూసారా? ఇది ఇలా కూడా చేయొచ్చు. డిఫరెన్షియేషన్ చేయాలి సార్. dy/dx ఇంటూ ఈ పవర్ ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x కదండి సార్. సో ఫస్ట్ ఈ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. అవునా? మనకున్న స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ y ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ x. ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటున్నారు చెప్పండి? e/dx ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ x వేసుకోవాలి సార్. dy/dx ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ x ఇంటూ dy/dx అని ఉంది. తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్చువల్లీ మనం ప్రూవ్ చేస్తుంది dy/dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ x ఏంటిది అని. మనకి వచ్చింది కూడా అదే. ఇది ఏంటిదో తెలియనప్పుడు ఈ స్టెప్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? అర్థమైందా? మనం యాక్చువల్లీ సాల్వ్ చేద్దాం అనుకుంటుందే ఇది. ఎస్ సార్. మరి ఇది తెలియనప్పుడు మనం ఈ స్టెప్ నెక్స్ట్ ఎట్లా సాల్వ్ చేస్తాం? బోత్ సైడ్స్ లాగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎవరన్నారు అది?
సార్ త్రివేణి త్రివేణి. డన్. సూపర్. సో బోత్ సైడ్స్ లాగ్ బదులు ఎల్ఎన్ అప్లై చేస్తున్నాం. ఎల్ఎన్ అంటే ఏంటిది మళ్ళీ? లాగ్ టు ద బేస్ ఈ, ఈయనే సార్ అంతేనా? ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏమేమి ఉంటుంది చెప్పు. ఎల్ఎన్వై ఈక్వల్స్ టు ఎల్ఎన్ఓ ఎల్ఎన్ ఆఫ్ ఏంటిది? సార్ అక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ 1. ఇప్పుడు ఇక్కడ ఎల్ఎన్ అంటే రాసుకోవచ్చు కదా లాగ్ టు ద బేస్ ఈ అని. రాసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇది మీకు ఇందాక చూసినట్లేదా లాగ్ 2 టు ద పవర్ ఆఫ్ 4 టు ద బేస్ 2 అని. సో ఇప్పుడు ఏంటిది ఈక్వల్స్ తర్వాత? మాధవి మైక్ మ్యూట్ చేయవా? త్రివేణి నువ్వు ఆన్ చేయి మైక్. సార్ సో ఎల్ఎన్ ఆఫ్ వై ఈక్వల్స్ టు, నీ సరౌండింగ్స్ లో డిస్టర్బెన్స్ ఉంది త్రివేణి, ఒకసారి సైడ్కి వస్తావా? సార్ డిస్టర్బెన్స్ ఉంది సార్ సిగ్నల్ అందులో ఓకే. సో నెక్స్ట్ స్టెప్ లో ఏంటిది చెప్పు. లేదు సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏంటిది? లాగ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఈ కదా. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయొచ్చు చెప్పు. ఎల్ఎన్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఈ ఇంటూ లాగ్ ఈ టు ది బేస్ ఈ. కూడా ఈ పెట్టుకోవాలి సో ఇదంతా 1 అవుతుంది కదా. అవును సార్. సో ఎల్ఎన్ వై ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇప్పుడు డివై బై డిఎక్స్ చేయి. ఆ లాగ్ ఏంటిదమ్మా? సార్ ఆ లాగ్ అవతల పంపించిన ఎక్స్పోనెంట్స్ లో అయిపోతుంది కదా సార్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. అప్పుడు అప్పుడు ఏం డిఫరెన్షియేషన్ ఇప్పుడు ఏం చేస్తాం? నువ్వు లాగ్ ఇటు పంపిస్తే మళ్ళీ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతాయి. నథింగ్ బట్ ఏంటిది ఇదే కదా. మళ్ళీ మొదటికి వచ్చినాం కదా. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని. అవునా? హలో. అవును సార్. సో మనం ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి తీసుకొస్తున్నాము అంటే మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వచ్చినట్టే. ఎక్కడ ప్రూవ్ చేసినట్టు మనం డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని? సో ఏం చేయాలంటే నెక్స్ట్ ఉన్నదానికే డివై బై డిఎక్స్ అప్లై చేయాలి. డివై బై డిఎక్స్ చేయాలి. ఏది? ఉన్నదానికి. సో ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఎల్ఎన్ వై డి బై డిఎక్స్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిఎక్స్. ఎందుకు? ఎక్స్ కూడా ఉంది కదా ఇక్కడ. అటు సైడ్ కూడా డిఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఈ స్టెప్ అర్థమైందా? బోత్ సైడ్స్. ఒక నిమిషం క్లియర్గా రాస్తాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఇది ఎల్ఎన్ వై ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఎక్స్ రాస్తున్నా. ఇందాక మనం ప్రూవ్ చేసాం ఇక్కడ ఏంటిది? y ఈక్వల్స్ టు ln x dy బై dx ఈక్వల్స్ టు 1 బై x అని. సారీ ఒక్క సెకండ్. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములాని అప్లై చేయండి. ఇందాక మీకు ఏం చెప్పాను? y ఈక్వల్స్ టు ln x రైట్. dy బై dx అంటే ఎంత? 1 బై x. ఇది కదా మన ప్రీవియస్ది. మన ప్రీవియస్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఏమవుద్ది చెప్పండి ఇప్పుడు? 1 by y అవుతుంది సార్. 1 బై y. y తర్వాత ఈక్వల్స్ టు ఓకే. అయితే ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. dy by dx కూడా వస్తుంది. ఎస్, dy బై dx కూడా వస్తుంది. ఎందుకు? y అనేది వేరే వేరియబుల్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ln x ఉందా? ln x కి d బై dx చేస్తే 1 బై x. అదే ln x కాకుండా ln y కి d బై dx చేస్తే 1 బై y రాసి y కి కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి మీరు. సో dy బై dx వచ్చుద్ది. dx. ఇది మీకు అర్థమైంది చిన్న డిఫరెన్స్?
ఎస్ సార్. నిఖిత, నీకు క్లారిటీ ఉందా అమ్మా ఇప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుందంతా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ 1/y ఈక్వల్స్ dy/dx ఈక్వల్స్ టు ఇప్పుడు RHS ఏమవుద్ది? 1 అవుతుంది 1 అవుతుంది సార్. 1. సో ఇక్కడ dy/dx ఈక్వల్స్ టు ఎంత? y y. y అంటే ఎంత? e పవర్ x సార్ ఫర్ ఎక్స్. e పవర్ x. కాబట్టి y ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ x ఉన్నప్పుడు dy/dx కూడా e పవర్ ఆఫ్ x. పవర్ ఆఫ్ x ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి ఏంటిదంటే y ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ x అయితే dy/dx ఎంత? ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పండి, నేను ఇది ప్రూవ్ చేయమని చెప్పండి. నాకు స్టెప్స్ కావాలి, మీరు ప్రూఫ్ చేశాక నేను ఆ స్టెప్స్ ఇక్కడ రాయాలి యాక్చువల్లీ. సో మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నా, 5 మినిట్స్ ఇస్తున్నా, మీరు నిజంగా ట్రై చేయాలి. ఇది మీరు చెప్పలేకపోతే అంత బ్యాడ్ సిచ్యువేషన్ అన్నట్టు అది యాక్చువల్లీ. ట్రై చేస్తున్నారా? ఎస్ సార్. ఓకే, మ్యూట్ చేసుకోండి మైక్. వన్స్ ఆన్సర్ వచ్చాక మీరు చెప్పండి. Two more minutes అమ్మా. సార్ a పవర్ x log a వచ్చింది. పర్ఫెక్ట్. స్టెప్స్ చెప్తావా త్రివేణి? సార్ అది బోత్ సైడ్స్ log యాడ్ చేసుకోవాలి. ఓకే, సార్ y
ఓకే ఓకే. చెప్పు నిఖిత. y ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే యాడింగ్ లాగ్ బోత్ సైడ్ చేయాలి కదండి సార్? అవును. ఆన్సర్ అప్పుడు వచ్చిందా నిఖిత? log y లాస్ట్ ఆన్సర్ వచ్చిందా నిఖిత? అది లాస్ట్ ఆన్సర్ కొంచెం తప్పు వచ్చింది సార్. ఓకే. త్రివేణి స్టెప్స్ చెప్పమ్మా. సార్ బోత్ సైడ్స్ లాగ్ యాడ్ చేయాలి సార్. y log y ఈక్వల్స్ టు log ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, మనం ln చెప్పేద్దాం యాజ్ ఆఫ్ నో. ln y ln ఈక్వల్స్ of టు y is equal ln ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. to a power of x. తర్వాత అప్పుడు ఈ ఎక్స్ ముందర ఓకే సార్ అప్పుడు డిఫరెన్సియేషన్ చేయాలి. ln ఆఫ్ ఏ ln ఆఫ్ y. తర్వాత అమ్మా ఇప్పుడు డిఫరెన్సియేషన్ చేయాలి. dy ఓకే by dx. dy బై dx. ఓకే అమ్మ, తర్వాత ఆన్సర్ ఏమొచ్చింది చెప్పు. లెఫ్ట్ సైడ్ లాగ్ y అంటే 1/y సార్. 1/y into dy by dx is equals to అక్కడ log a కాన్స్టెంట్ కాబట్టి అక్కడ 1 వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది రైట్ సైడ్? x ఇంటూ అక్కడ log a 1 into 1. ఓకే, ln a ఇంటూ 1. ఓకే, తర్వాత dy బై dx ఈక్వల్స్ టు y ఇంటూ ln a. y into y అంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి y x ఇంటూ into log a. ఇలాగే. Log. పర్ఫెక్ట్ ఇంతే, సింపుల్. సో మీకు ఈ టర్మ్స్ అయితే ఇప్పుడు డెరివేషన్స్ కూడా అయిపోయాయి, రైట్? ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి సే ఏదైనా ఫంక్షన్ ఉంది y ఈక్వల్స్ టు fx ప్లస్ g ఆఫ్ x అని. సో dy బై dx అంటే ఐడియా ఉంది కదా, f ఆఫ్ ఎక్స్ని dxతో చేయాలి, g ఆఫ్ ఎక్స్ని కూడా dxతో డెరివేట్ చేయాలి. ఇది క్లియర్ కదా? ఇక్కడ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఇదే రూల్. ఇప్పుడు uv అనేది ఉంది. u అంటే సపోజ్ f ఆఫ్ ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న పోయి అన్నిటి v అంటే కూడా g ఆఫ్ ఎక్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ uv u మల్టిప్లైడ్ బై v dx. సార్ అప్పుడు ఫస్ట్ v కాన్స్టెంట్ Okay. పెట్టుకొని du by dx పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నేను చెప్పండి ఫార్ములా? u into dv by dx u ఇంటూ dv బై dx ప్లస్ plus v v ఇంటూ into du by dx. du బై dx. పర్ఫెక్ట్. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ u బై v ఎలా డెరైవ్ చేస్తారు? ఒక్క సెకండ్ అండి, Divided ఒక్క సెకండ్ అమ్మ. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ u బై v ఉంది కదా, సార్ దీని యొక్క ప్రూఫ్ చెప్పగలుగుతారా మీరు? v dy by dx u minus u dy by dx v కాదు, by v square. ఫార్ములా కాదు, డెరివేషన్ స్టెప్స్ కావాలి. ఆ ఫార్ములాకి ఎలా రీచ్ అయ్యారు మీరు అని. నిఖిత, త్రివేణి, మాధవి, శంకరమకిల ట్రై చేయండి అమ్మా మీరంతా. మీకు క్వశ్చన్ అర్థమైంది కదా నేను చెప్పింది? నాకు ఫార్ములా కాదు కావాల్సింది, డెరివేటివ్ ఆఫ్ u బై v ఏంటిది, ఎలా వస్తుంది, స్టెప్స్ కావాలి. ట్రై చేస్తున్నాం ఫర్ 2 minutes. పర్ఫెక్ట్.
ఇంకెన్ని మినిట్స్ కావాలమ్మా మీకు? నిఖిత, త్రివేణి. సార్ ui is equals to v అనుకోవాలి సార్ దాన్ని ఫస్ట్. మళ్ళీ చెప్పరా? ui is equals to v అనుకోవాలి యూ అర్థం కాలేదు. సార్. అక్కడ యూ బై వి ఉంది. ఫంక్షన్ ఒక్కటే u by v is equals to y తీసుకోవాలి సార్. ఓకే. అప్పుడు u is equals to vy అవుతుంది సార్. యూ ఈక్వల్స్ టు వి ఇంటూ వై. ఓకే. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ యాడ్ చేయాలి. లాగ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ లాగ్ vy ఉంటుంది. అప్పుడు ఆ లాగ్ రెండింటికి స్ప్లిట్ చేస్తే లాగ్ v ప్లస్ లాగ్ y అవుతుంది. ఓకే. ఇది నీకు ఆన్సర్ వచ్చిందా అమ్మా? రాలేదు సార్ ఇంకా. ఓకే ఓకే ఓకే. నిఖిత మీరు? నాకు ఆన్సర్ అంత రాంగ్ వచ్చింది సార్. ఓకే. అయితే మీకు చిన్న హింట్. ఈ క్వశ్చన్ ఉంది కదా, యూజింగ్ ఈ ఫార్ములాతోనే చేయొచ్చు. ఎస్ సార్. యు వి ఇన్వర్స్ గా రాసుకోవచ్చు కదండి సార్? అవును అవును ఆశ్రయ. యూ వి ఇన్వర్స్ అప్పుడు లాగా రాసుకొని వి ప్లేస్లో వి ఇన్వర్స్ని పెట్టి ట్రై చేయండి. చేయాలి. అర్థమైందా త్రివేణి నిఖిత ఎలా చేయాలి? అర్థమైంది. 1/vని వి ఇన్వర్స్ లాగా రాసుకోండి. ఇప్పుడు యూ ఇంటూ వి బదులు యూ ఇంటూ వి ఇన్వర్స్ ఉంటుంది. సో పైన ఫార్ములా ఇది, ఈ ఫార్ములాని యూజ్ చేయండి. టూ మోర్ మినిట్స్ ఇస్తాం మీకు. One more minute. ట్రై చేస్తున్నారా అమ్మా లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేయను? త్రివేణి, ఆర్షియా, నిఖిత. ఇంకొంచెం టైం కావాలా లేదా నేను స్టార్ట్ చేయను? సార్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? డి బై డిఎక్స్ యూ బై విని యూ వి ఇన్వర్స్ లాగా రాయమన్నాను, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఫార్ములా నెంబర్ 1 ఉంది కదా, దీన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి నెక్స్ట్ స్టెప్స్? యూ ఇంటూ డి వి ఇన్వర్స్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ వి ఇన్వర్స్ డిఎక్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్పండి ఏముంటుందో. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. డి వి ఇన్వర్స్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏంటిది చెప్పండి? -1 -2 నా సార్? ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటిది తెలుసా అమ్మ? ఇక్కడ యూజ్ చేయాల్సింది y ఈక్వల్స్ టు x పవర్ n, dy బై dx ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n -1. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫార్ములా.
ఈ ఫార్ములాని మీరు ఇక్కడ యూజ్ చేయాలి పైన. సో ఆన్సర్ చెప్పండి ఇక్కడ ఏంటిది? -1 -1 v పవర్ -2 v పవర్ -2 మళ్ళీ dv/dx వస్తుంది కదండి. పర్ఫెక్ట్ ఆశ్రయ. ఇది అర్థమైందా త్రివేణి నీకు ఇది? ఎస్ సార్ అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఇది యూజింగ్ ఏం ఫార్ములా ఇది అంటే ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో అది. ఇప్పుడు దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. అప్పుడు ఆ స్టెప్ ఏమవుద్ది? u ఇంటూ మెస్ -1 dv/dx రైట్? ఎస్ సార్. ప్లస్ ఉన్న ఫార్ములానే ఏంటిది? ప్లస్ v పవర్ ఆఫ్ -1 du/dx. du/dx. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసుకుందాం. v పవర్ -1 du/dx మైనస్ u v2 పవర్ ఆఫ్ -2 dv/dx. సో ఇప్పుడు ఏం చేయొచ్చు నెక్స్ట్? ఇంటూ v² డివైడెడ్ బై v². ఉండేది 1/v వేసుకోవాలి సార్. ఇంటూ v² డివైడెడ్ బై v² చేయండి సింపుల్గా. అప్పుడు ఏమైంది? పైన ఫస్ట్ టర్మ్ v ఇంటూ du/dx -u into dv/dx తర్వాత బై by v square sir. v². Form. సో ఇదే ఫార్ములా. Yes sir. v ఇంటూ Sir, du/dx answer minus of ఏంటిదమ్మా? sir. Answer minus of x plus 2 by x cube sir. ఆన్సర్ Minus of x plus 2 by x cube. కాదు, నేను క్వశ్చన్ ఇవ్వలేదు. ఆ పైన ఫస్ట్ చెప్పినారు కదండి సార్. ఏదమ్మా అంటే ఫార్ములాస్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే ఓకే సార్. ఈ ప్రూఫ్ అర్థమైందా నిఖిత, త్రివేణి, ఆశ్రియ, మాధవి? అర్థమైంది. ఓకే. లాస్ట్ ప్రూఫ్ అమ్మాయి వాళ్ళకి u పవర్ v d/dx ఆఫ్ u పవర్ v ఫార్ములా. ఒక చిన్న హింట్ ఇస్తున్నా మీకు ఏంటంటే ఫంక్షన్ వచ్చేసి y = u పవర్ v. అవునా? u ఇంటూ v కాదు, u/v కాదు, u పవర్ ఆఫ్ v. సో ఇప్పుడు నాకు ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ dy/dx ఎంత అండి? ఎవరన్నారు లాగ్ యాడ్ చేయమని? సార్ అక్కడ యువి రెండు ఫంక్షన్స్ రెండు ఫంక్షన్స్, రెండు x లో ఉంది. రెండు f(x), g(x) ఫంక్షన్స్ అనుకోండి. లాగ్ యాడ్ చేయమన్నది ఎవరు? నేనే మీరు. డన్ అమ్మా. సాల్వ్ చేస్తారా అంటే టైం తీసుకొని ఇది ఎలా అనేది? సార్ నేను చేసి చూస్తాను సార్. డన్. టైం తీసుకోండి అమ్మా. లైక్ 5 minutes వరకు ఇస్తాను. ఇది లాస్ట్ ప్రూఫ్ కాబట్టి దీని తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఫ్లోలో. ఇది ఒక్కటి ప్రూఫ్ చూడండి. ఎవరు? ఆశ్రియ, నిఖిత, త్రివేణి ముగ్గురు. నిఖిత, ఆశ్రియ ట్రై చేస్తున్నారు కదా. నిఖిత ట్రై చేస్తున్నాను సార్. ఓకే.
Sir, dy by dx is equals to y into u by v by u into d u by dx. కరెక్టా సార్? అంతే అమ్మా, హలో, చెప్తూ వెళ్ళు. కరెక్టే, ఒకసారి చెప్తూ వెళ్ళు. అలాగే dy 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 by by dx dx is ఈక్వల్స్ equals టు to y ఇంటూ into v by u into du by dx plus log u into dv by dx. పర్ఫెక్ట్. స్టెప్స్ చెప్పమ్మా. Sir, y equals to uv తీసుకుంటాం కదా, u పవర్ v. అవును, అప్పుడు బోత్ సైడ్స్ లాగ్ యాడ్ చేయాలి సార్. ఓకే. ln y ఈక్వల్స్ టు ln ఆఫ్ u పవర్ v. అప్పుడు ఇక్కడ ఉండే పవర్ ఈ పక్క రాయాలి సార్, v ఇంటూ లాగ్ v u అవుతుంది. ఓకే, ln y ఈక్వల్స్ టు ఇప్పుడు డిఫరెన్స్, ఇప్పుడు 1 by y dy by dx is equals to ఓకే. v into 1 by u. ఇప్పుడు ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తాం మనము అంటే డెరివేటివ్ ఆఫ్ యూవి ఫార్ములా. ఏది ఇందా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న యూవి ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం, రైట్? అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది ఆన్సర్ చెప్పమ్మా. v into 1 by u into du by dx du బై dx ప్లస్ log u into dv by dx సార్. dv బై dx. ఓకే, సో తర్వాత సార్ తర్వాత y ని ఆ పక్క పంపించాలి సార్. Okay. y into y ఇంటూ v బై u, v by u du బై dx అని u డాష్ అనండి సింపుల్గా. డాష్ ఉంది అంటే మన డెరివేటివ్ ఆఫ్ x అని, ప్లస్ plus log u ఇంటూ v డాష్. y అంటే ఇక్కడ నథింగ్ బట్ u టు ద పవర్ ఆఫ్ v. సో ఆన్సర్ వచ్చేసి u టు ద పవర్ ఆఫ్ v ఇంటూ v డాష్ ln ప్లస్ v బై u log u డాష్. అంటే టర్మ్స్ అటు ఇటు పెట్టండి అంతే. ఇదే ఫస్ట్ టర్మ్ సెకండ్, సెకండ్ టర్మ్ ఫస్ట్లో రాసా. ఎందుకులే, ఒక సెకండ్. సో ఇక్కడ ఫస్ట్ టైం చెప్పాము ఏమవుద్ది, v బై u u డాష్, అవునా? అవును ప్లస్ v డాష్ ln u. log u. ఇది ఫార్ములా. సో డెరివేటివ్స్ కూడా ఎలా చేయాలో మీకు ఐడియా వచ్చింది కదా ఇవాళ. పవర్స్ ఉన్న ప్రతిసారి ఎల్ఎన్స్ తీసుకోండి, సింప్లిఫైగా అయిపోద్ది. ఇంతకుముందు ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో వాటి నుంచి మిగతా ఫార్ములాస్ డెరివేట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇవాళ ఈక్వేషన్స్ ఇది మీకు ఓకే కదా, డిఫరెన్సియేషన్స్ మీకు ఇది మనం వెళ్తూ ఉంటే ఎప్పుడైనా అవసరం ఉంటే అప్పటికప్పుడు మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రిక్ కూడా ఉంటాయి, లైక్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ఇలా. ఇది మనం ఆన్ ది ఫ్లో ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు నేర్చుకుందాం. బట్ మీకు డెరివేషన్స్ అయితే మీకు ఇప్పుడు ఐడియా ఉంది కదా ఎలా సాల్వ్ చేస్తామని. మీరు ఏం చేయొచ్చు అంటే ఇవాళ కొంచెం ప్రాక్టీస్ చేయండి బెటర్, బికాస్ రేపటి నుంచి మనం క్లాస్ చెప్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. సో ఒక 5 minutes బ్రేక్ ఇస్తాను మీకు, దాని తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను.
హలో, వినిపిస్తుందా అమ్మ నా వాయిస్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో మనం నిన్నటి క్లాస్ కాకుండా లాస్ట్ క్లాస్లో కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఫంక్షన్ ఉంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఆ ఫంక్షన్ మినిమం అటెండ్ అవుతుందో ఆ పాయింట్ తెలుసుకోవడం ఎలా అని, రైట్? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది zigzag ఇలా. ఏ పాయింట్స్ దగ్గర అది లోకల్ మ్యాక్సిమం ఆర్ లోకల్ మినిమం అటెండ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఎలా? ఆ ఎక్స్ పాయింట్స్ని తెలుసుకోవాలంటే ఎలా? ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సెస్ కదా, ఇది x4, x3, x2, ఇది x1. ఈ x1 టు x4 వీటి వాల్యూస్ ఏంటిది? y ఈక్వల్స్ టు f ఆఫ్ x అనేది ఫంక్షన్ ఇది. సో నేను x వాల్యూస్ కనుక్కోవాలి సో దట్ ఆ వాల్యూస్ దగ్గర ఐదర్ ఆ ఫంక్షన్ లోకల్ మ్యాక్సిమం లేదా లోకల్ మినిమం అటైన్ అవ్వాలి. ఎలా కనుక్కోవచ్చు? ఆ కరువు దగ్గర టాంజెంట్ కనుక్కోవచ్చు కదండి సార్. ఓకే, ఏ పాయింట్ దగ్గర అంటే టాంజెంట్ కనుక్కోవచ్చు మనం? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇది ఆరిజిన్ అనుకుందాం 0,0. ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసి y ఈక్వల్స్ టు x². ఓకేనా? ఎక్స్ ఏ పాయింట్ దగ్గర ఈ కర్వ్లో లోకల్ మినిమం ఉంది. హలో, ఆరిజిన్ దగ్గర సార్. ఆరిజిన్ దగ్గర. ఇప్పుడు ఈ కర్వ్ యొక్క స్లోప్ తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారు? ఈ కర్వ్ dy by dx. డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సర్ 2x వస్తుంది. అంటే ఈ కర్వ్కి ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉంటుందా స్లోప్? నో సార్, చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది? బికాస్ స్లోప్లో ఎక్స్ వాల్యూ ఉంది, అవునా? ఎక్స్ చేంజ్ అవుతున్న కొద్దీ ఈ వాల్యూ చేంజ్ అవుద్ది, నథింగ్ బట్ దీని స్లోప్ చేంజ్ అవుద్ది. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం, y ఈక్వల్స్ టు mx ప్లస్ c అని. ఈ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ రావాలంటే ఏం చేయొచ్చు? ఇక్కడ కూడా dy బై dx m. ఇప్పుడు ప్రతి పాయింట్ దగ్గర దీని స్లోప్ సేమా? సేమ్ సార్. ఎందుకు సేమ్? బికాస్ ఈ స్లోప్ అనేది ఒక కాన్స్టెంట్, ఎక్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఈ కర్వ్ ఏదైతే ఉందో x² అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ దగ్గర 0 పెడితే దీని వాల్యూ 0 అంటే ఇక్కడ స్లోప్ 0. ఏది? x ఈక్వల్ టు 0 దగ్గర. అదే x ఈక్వల్స్ టు 1 దగ్గర స్లోప్ ఎంత? 2 అవుతుంది. 2 అవుద్ది స్లోప్ ఇక్కడ. x ఈక్వల్స్ టు 3 దగ్గర 6. అంటే స్లోప్ అనేది x మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్స్ టు 1 దగ్గర అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ టాంజెంట్ గీస్తే టాంజెంట్ ఎంత స్లోప్ చేస్తుందనే కదా. ఇప్పుడు నేను ఫంక్షన్లో మరి ఏం అడుగుతున్నాను మీకు? ఏ పాయింట్ దగ్గర ఫంక్షన్ లోకల్ మినిమం అవుతుంది అని. లోకల్ మినిమం అయ్యే దగ్గర స్లోప్ ఎంత ఉంటుంది? 0 ఎక్స్ వాల్యూ 0 పెట్టుకొని చెక్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఈ పాయింట్ సపోజ్ మనకు తెలియదు, అది x5 అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర మినిమం ఉంది, మనకు తెలుసు కదా లోకల్ మినిమం అంటే ఏంటిది? ఈ పాయింట్కి అడ్జసెంట్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ పక్క దీనికంటే హైయెస్టే ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ గీస్తే స్లోప్ ఎంత ఉంటుంది టాంజెంట్ది?
ఒక ఫంక్షన్లో ఒక సార్ ఎక్స్ ఒక ఫంక్షన్లో ఒక పాయింట్ సమ్ ర్యాండమ్ పాయింట్స్ x5 దగ్గర ఫంక్షన్ మినిమం అటెండ్ అవుతుంది, లోకల్ మినిమం. ఆ లోకల్ మినిమం దగ్గర ఒక టాంజెంట్ గీస్తే ఈ టాంజెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, దీని స్లోప్ ఎంత? x² + 5. స్లోప్ సార్ ఎంత? క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. ఓకే, ఇప్పుడు ఇది కర్వ్ x5 దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అంటే ఏంటిది, y వాల్యూ మినిమం, లేదా దీన్ని లోకల్ మినిమం అనొచ్చు. ఎందుకు? అడ్జసెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్కి వాటి వాల్యూ ఈ పాయింట్ యొక్క వాల్యూ కంటే ఎక్కువనే ఉంటుంది. సో లోకల్ మినిమం పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ గీస్తే ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత? సార్ అన్డిఫైన్ వస్తుంది లేదంటే సార్ 0 సార్. 0. ఎందుకు 0? అది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి 0. అవును. సో ఒక ఫంక్షన్లో లోకల్ మ్యాక్సిమం అంటే ఇలా ఉంటుంది, లోకల్ మినిమం అంటే ఇలా ఉంటుంది. ఈ లోకల్ మ్యాక్సిమం దగ్గర కానీ లోకల్ మినిమం దగ్గర కానీ మీరు టాంజెంట్స్ గీస్తే అది ఎక్స్ యాక్సిస్ తోటి ప్యారలల్గా ఉంటుంది ఎప్పుడైనా. అర్థమైందా? ఎందుకు ఒక పాయింట్ లోకల్ మినిమం అంటున్నాము అంటే ఈ పాయింట్కి అడ్జసెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీటికంటే ఎక్కువనే ఉంటుంది వాల్యూ. ఇలా ఈ పాయింట్ దగ్గరనే y అనేది మినిమం ఉంటుంది. ఇట్ సైడ్ ఎక్కువనే ఉన్నప్పుడు ఈ పాయింట్ మనకి బాటంలో ఉంది అంటే ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అంటే ఇలాగే కదా గీయాల్సింది. అర్థమైందా అమ్మా నేను అంటుంది? హలో నిఖిత, ఆశ్రియ, మాధవి అర్థమవుతుందా అమ్మ నేను చెప్తున్న పాయింట్? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఉంది, ఇది రేడియస్ ఉంది. టాంజెంట్ అంటే ఎలా ఉంటుంది? పర్పెండిక్యులరే కదా ఉంటుంది. ఒక పాయింట్ టచ్ అయి ఉంటుంది సార్ సర్కిల్. అంతే, ఒక పాయింట్కి టచ్ అయి ఉంటుంది. ఒక సెకండ్, ఇది 90 degrees ఉంటుంది కదా అది కూడా. ఇప్పుడు ఇది 90 ఉన్నప్పుడు ఇది ప్యారల్ టు ఎక్స్ యాక్సిసే కదా ఉండేది, ఎస్ సార్. ఇది y అన్నప్పుడు. కాబట్టి ఒక ఫంక్షన్లో ఇది పైన ఏంటిది లోకల్ మ్యాక్సిమం, ఇది లోకల్ మినిమం. మినిమం. సో లోకల్ మ్యాక్సిమం ఉన్నప్పుడు లైన్ డ్రా చేసిన, లోకల్ మినిమం ఉన్నప్పుడు లైన్ డ్రా చేసా, ఈ లైన్ లాగానే ఎక్స్ యాక్సిస్కి అది ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్గా అంటే ఆ లైన్స్ యొక్క స్లోప్ 0 ఉంటుంది. సో నేను ఒక ఫంక్షన్ మీకు ఇచ్చాను ఇట్లా x² అన్నప్పుడు ఏ పాయింట్ దగ్గర దీని స్లోప్ 0 అంటే మనం చెప్తున్నాం ఇక్కడ ఆరిజిన్ 0,0 అని. కానీ x పాయింట్ 0 అని ఎలా వస్తుంది? ఫంక్షన్ ఏంటిది? y = x², అవునా? ఎస్ సార్. దీని స్లోప్ అంటే ఎంత? 2x. ఎస్ సార్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది? స్లోప్ అనేది ఏ పాయింట్ దగ్గర 0 ఉంటుంది అంటే =0 చేయాలి కదా స్లోప్ అనేది. ఎస్ సార్. స్లోప్ =0 చేసినప్పుడు x ఏమవుతుంది? 0. అంటే 0x దగ్గర ఈ కర్వ్ యొక్క స్లోప్ 0. ఈ కర్వ్ యొక్క స్లోప్ అంటే కర్వ్ దగ్గర మనం టాంజెంట్కి ఇస్తే టాంజెంట్ యొక్క స్లోప్ 0. ఇది అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఎస్ సార్. త్రివేణి, ఆశ్రియ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి y = x² - 5 ఏ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ లోకల్ మినిమం అటెండ్ అవుద్ది? ఈ పాయింట్ ఏంటిది? ఒకవేళ ఇది ఎక్స్ యాక్సిస్ అయితే ఈ ఎక్స్ వాల్యూ ఏంటిది? సో దట్ ఈ ఫంక్షన్ 0 దగ్గర. ఎందుకు? dy/dx = 2x. మళ్ళీ 2x మీరు ఈక్వల్ చేయాల్సింది 0 తోటి, x = 0.
y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. ఇప్పుడు ఇది సమ్ ర్యాండమ్ కర్వ్ అవునా? ఎస్ సార్. ఇది కూడా ఏ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది. అందరూ మ్యూట్ చేయండి అమ్మా. ఆర్షియా ఆన్సర్ చెప్పుద్ది. అందరూ మ్యూట్ చేయండి. ఆర్షియా ఆన్సర్ చెప్పమ్మా దీనికి. డిఫరెన్షియేషన్ చేయాలి కదండి సార్? ఓకే, స్టెప్స్ చెప్పమ్మా. dy/dx ఈక్వల్స్ టు అప్పుడు 2x మైనస్ 5 వస్తుంది సార్. ఓకే, x 5/2 వస్తుంది కదండి సార్? అవును. సో 5/2 పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది మినిమం అటెండ్ అవుతుంది. సో ఇది క్లియర్ కదా అందరికి? ఇప్పుడు నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఎందుకు మనం యూజ్ చేస్తున్నామని. ఫర్ సపోజ్ నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. ఇది ఎంఎల్ కాదు, రెగ్యులర్. బాబు, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో నాకు లాస్కి సంబంధించిన ఫంక్షన్. అంటే y వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత లాస్ అని. నాకు నువ్వు ఎక్స్ అని ఒక పాయింట్ చెప్పు, సో దట్ నా లాస్ ఎంత వీలైతే అంత తక్కువ ఉండేలాగా. అంటే దాని అర్థం ఏంటిది? మనం ఎక్స్ కనుక్కోవాలి సో దట్ అతనికి y మినిమం అనే వాల్యూ ఇవ్వగలగాలి మనం. మీకు అర్థమైందా నేను చెప్తున్న ప్రాబ్లం? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఒక క్లయింట్ వచ్చి, బాబు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, y ఈక్వల్స్ టు f(x) అనేది ఫంక్షన్. ఈ y అనేది ఏదైతే ఉందో నాకు వచ్చే లాస్ వాల్యూ. ఈ x అనేది నేను కొన్న కార్స్ నెంబర్ అనుకుందాం. నేను ఇన్ని కార్స్ కొనుక్కుంటున్నా, రోజుకి ఇన్ని కార్స్ కొనుక్కుంటున్నా. నాకు 5 కార్స్ కొంటే ఇంత లాస్, 7 కార్స్ కొంటే ఇంత లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే 5 కార్స్ కొంటే వాడికి 5,000 రూపీస్ లాస్ వచ్చింది. 6 కార్స్ కొంటే 3,000 మాత్రమే లాస్ వచ్చింది. 7 కార్స్ కొంటే మళ్ళీ 6,000 లాస్ వచ్చింది వాడికి. వాడికి తెలియట్లే ఎన్ని కార్స్ కొనాలి అని. మీకు అర్థమైందని అంటున్న క్వశ్చన్ ఏంటిదనేది? ఇక్కడ ఈ లాస్ ఏదైతే ఉందో 5,000, 3,000, 6,000 ఇది వచ్చేసి y వాల్యూ. 5, 6, 7 ఎన్ని కార్స్ కొనాలి అనేది x. వాడు ఇట్లా కొన్ని వాల్యూస్ ఇచ్చిండు, లేదా మీకు ఫంక్షనే ఇచ్చిండు. y ఈక్వల్స్ టు f(x) అనేది ఫంక్షన్. వాడు ఏమంటుండంటే నేను ఎన్ని కార్స్ కొనాలి, టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ నేను ఎన్ని కొనాలి, సో దట్ నా లాస్ అనేది చాలా మినిమం, చాలా తక్కువ ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? వాడు ఏదో కర్వ్ ఇచ్చిండు మీకు మీరు ఎక్స్ కనుక్కోవాలి సో దట్ ఆ ఎక్స్ దగ్గర y అనేది మినిమం ఉండాలి. ఎందుకు? ఈ ఎక్స్ కాకుండా మీరు ఏ ఎక్స్ తీసుకున్నా ఈ పాయింట్ కంటే ఎక్కువనే ఉంటుంది వాల్యూ, అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు మీరు? dy/dx ను ఈక్వల్ టు 0 చేయాలి. dy/dx 0 అంటే f'(x) ఈక్వల్ టు 0 చేస్తే x అనేది ఒక వాల్యూ వస్తుంది, అవునా? అవును. ఎక్స్ అనేది ఒక వాల్యూ. సమ్ ఎగ్జాంపుల్ 10 వచ్చిందంటే అప్పుడు పోయి చెప్తాం వాడికి, బాబు నువ్వు 10 కార్స్ కొనుక్కొని అయినా 10 కార్స్ కొనుక్కుంటే నీకు ఉన్న లాస్లో తక్కువ లాస్ వచ్చుద్ది అని. వాడు ఒకవేళ ఎంత లాస్ అని అంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ 10 తీసుకెళ్ళి f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు y అనేది ఒక వాల్యూ వస్తుంది. బాబు నువ్వు 10 కార్స్ కొనుక్కుంటే అతి తక్కువ లాస్ వస్తుంది నీకు. ఆ లాస్ ఎంత నీకు తెలియాలి అంటే 10 తీసుకెళ్ళి మీరు f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే y వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇంత లాస్ అని చెప్పడం. సో మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా ఇది ఎందుకు యూస్ చేస్తాం అనేది డిఫరెన్షియేషన్. ఎస్ సార్. త్రివేణి క్లారిటీ ఉందమ్మా చెప్పిన ఎగ్జాంపుల్? ఉంది సార్. ఓకే, ఆశ్రియ, మాధవి, Yes, sir. సౌజన్య, ఇందు, వనిత క్లారిటీ ఉందా అమ్మా మీకు? ఎస్ సార్. సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సో నార్మల్గా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చూసాము అంటే ఒక ఫంక్షన్ ఇస్తే ఇది ఎగ్జాంపుల్ అర్థమైందా సౌజన్య? ఏది? ఒక ఫంక్షన్ ఇస్తే ఏ ఎక్స్ దగ్గర డెరివేటివ్ 0. సో ఎక్కడైతే డెరివేటివ్ ఇందాక అడిగింది ఎవరు? ఎక్స్ప్లెయిన్ చేయమండి మళ్ళీ.
ఇందు సార్. ఇందు ఓకే. ఈ ఇందు నీకు ఇది అర్థమైందా అమ్మా? నేను అన్న క్వశ్చన్ అదే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఏది? ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకుంటే ఎక్స్ 0 దగ్గర స్లోప్ 0 ఉంటుంది, అది టాంజెంట్ ఇదని. అర్థమైంది. ఇది అర్థమైంది. సో అక్కడ ఏం అర్థం చేస్తున్నాం మనం? y అనేది ఒక ఫంక్షన్ అయినప్పుడు ఎక్స్ కనుక్కుంటున్నాం మనం. ఆ ఎక్స్ Yes, దేనికి sir. కనుక్కుంటున్నాం అంటే ఈ ఫంక్షన్ మొత్తంలో అక్కడే అతి తక్కువ వాల్యూ ఉంటుంది వైకి. అంటే ఓకే. లోకల్ మినిమాని కనుక్కుంటున్నాం. ఆ కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం? Yes. ఎక్కడైతే ఫంక్షన్లో అతి తక్కువ వాల్యూ ఉంటుందో అక్కడ మనం స్లోప్ కనుక్కుంటే టాంజెంట్ ఇది అది 0 ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే ఫంక్షన్కి టాంజెంట్ స్లోప్ 0 ఉంటుందో అక్కడ అది ఐదర్ లోకల్ మ్యాక్సిమం అని ఉండొచ్చు, లోకల్ మినిమం అని ఉండొచ్చు. మిని ఆ వాల్యూ మనకు తెలియాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ డెరివేషన్ చేయాలి. ఎందుకు? డెరివేటివ్ 0 ఉండాలి కదా పాయింట్స్ దగ్గర. సో dy Yes, బై sir. dx ఈక్వల్స్ టు 2x చేస్తున్నాం. ఇప్పుడు 2xని ఈక్వల్స్ టు 0 చేస్తున్నాం. x ఈక్వల్ టు 0 వచ్చింది. 0 దగ్గర మనకు తెలుస్తుంది లోకల్ మినిమం ఉంది అని. సో దీనికి రియల్ లైఫ్ Yes, sir. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అంటే ఒక ఫంక్షన్ ఉంది మన దగ్గర ఎక్స్ వై. ఎక్స్ అనేది మనం కొనుక్కునే కార్స్ 5 అన్న 6 అన్న 7 అన్న ఇలా కొన్న కార్స్ Yes, తోటి sir. వై అనేది వచ్చే లాస్. 5 కార్స్ కొంటే 6000 రూపీస్ లాస్ వచ్చింది. 6 కార్స్ కొంటే 3000 వచ్చింది. 7 కార్స్ కొంటే 7000 లాస్ వచ్చింది. ఏది? వాడు ఇచ్చిన ఫంక్షన్ ఇది. మొత్తం ఎంటర్ ఫంక్షన్ ఇచ్చింది. ఈ డేటాని ఏం యూజ్ చేయం మనం. జస్ట్ వాడు ఇచ్చిన ఫంక్షన్లో ఇలా ఉంది అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలాంటి వై అవుట్పుట్ వస్తుంది మనకి. సపోజ్ Yes, sir. ఇది క్లయింట్ ఇచ్చిన ఫంక్షన్. ఇప్పుడు క్లయింట్ ఏమంటుండంటే బాబు నేను ఇన్ని కార్స్ కొంటే ఇంత లాస్ వచ్చింది. నేను చూసిన అవుట్పుట్స్ నా దగ్గర ఉన్న డేటా బట్టి ఇది ఆ ఫంక్షన్. నాకు నువ్వు చెప్పు ఎన్ని కార్స్ కొనుక్కుంటే నాకున్న లాస్లో అతి తక్కువ లాస్ ఉంటుంది అని. అంటే ఏం అడుగుతున్నట్టు ఆ క్లయింట్ అంటే ఎక్స్ వాల్యూని అడుగుతుండు ఎక్కడైతే వై Yes, sir. మినిమం ఉంటుందో. సపోజ్ వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏదో ఇట్లా ఉందనుకుందాం పైంది y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సమ్ ర్యాండమ్ ఫంక్షన్ ఇది. వాడు ఈ ఎక్స్ వాల్యూ అడుగుతుండు. ఆ ఎక్స్ వాల్యూ దగ్గర y ఏదైతే ఉంటుందో ఆ y అనేది మిగతా ఏ వైతో పోల్చుకున్నా తక్కువనే. అంటే పాయింట్ ఎలాంటి పాయింట్? ఇక్కడ డెరివేటివ్ అనేది 0 ఉండే పాయింట్ అది. మనకున్న ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తాం ఈక్వల్స్ టు 0. Yes, sir. అప్పుడు ఎక్స్ అనేది మనకు ఒక వాల్యూ వస్తుంది. అవునా? Yes, sir. ఈ వాల్యూ దగ్గర y మినిమం ఉంది. అంటే ఈ వాల్యూ ఏంటిది? వచ్చిన వాల్యూ. సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ వస్తే దాని అర్థమైంది మనం క్లయింట్కి చెప్తాం బాబు నువ్వు 10 కార్స్ మాత్రమే కొను. ఎందుకంటే నువ్వు 10 కార్స్ కొంటేనే y అనేది తక్కువ ఉంది, y మినిమం ఉంది అంటే నీ లాస్ అనేది తక్కువ ఉంది అంటాం. Yes, sir. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైందా? Yes, sir. మనం ఏం అర్థమైంది. కొనుక్కుంటున్నాము అంటే మనం ఇన్ని కార్స్ కొనుక్కుంటే ఇంత తక్కువ లాస్ వస్తుంది అంత అని కనుక్కుంటున్నాం. మరి okay. లాస్ ఎంత అని ఒకళ్ళు అడిగాడు అనుకో క్లయింట్, అప్పుడు ఫంక్షన్ ఉంది కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయాలి 10ని. ఆ వచ్చిన Okay, వై sir. అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మన లాస్. దేనికి లాస్? అది 10 కార్స్ Yes. కొనుక్కున్నందుకు. Yes, sir. సో ఎగ్జాంపుల్ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు? Yes, sir. ఓకే. ఇందులో నీకు కాదమ్మా, ఇంకా మిగతా వాళ్ళకి. సౌజన్య అర్థమైంది. ఓకే, డన్. సరే అమ్మ, అటెండెన్స్ తీసుకుంటాను. నేను నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా నెక్స్ట్ క్లాస్ మనం డైరెక్ట్ Yes, sir. ఎంఎల్ ఆల్గరిథం డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా బేసిక్స్ ఏముండవు. డైరెక్ట్ ఎంఎల్ మోడల్ ఎలా క్రియేట్ చేయబోతున్నామో నెక్స్ట్ క్లాస్లో చూస్తాం మనం. ఓకేనా? Yes, sir. ఓకే, ఇక అటెండెన్స్ తీసుకుంటున్నాను నేను. అంకిత, Present, sir. ఆర్షియా, Present, sir. అనిత, Present, sir. ఇందు, Present, sir. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, Yes, sir. మాధవి, ప్రెసెంట్ సార్. సౌజన్య, త్రివేణి,
Present, sir. అఖిల. ఎస్ అఖిల. Present, sir. అనుష. Yes, sir. యు అఖిల. యు అఖిల. అబ్సెంట్ అమ్మ యు అఖిల? అబ్సెంట్ అవును వేస్తున్నాయి సార్. యు అఖిల. ఓకే. నజియా. Absent, sir, Nazia. ఓకే. గౌతమి. Present, sir. సృష్టి. Present, sir. హర్షిత. హర్షిత వాళ్ళు కూడా అబ్సెంటా? ఓకే. హర్షిత స్టార్టింగ్ లాగిన్ అయింది సార్. కొంచెం స్టార్టింగ్ లాగిన్ లేదమ్మా, క్లాస్ అంతా ఉండాలి. నాకు తెలిసి గాయత్రి కాలేజ్లో నేను వాళ్ళు ఎవరికి అటెండెన్స్ వేయట్లేదు అనుకుంటా. అంతే, గాయత్రి కాలేజ్లో ఎవరికి అటెండెన్స్ వేయట్లేదు నేను ఇవాళ. మధ్యలో వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు గాయత్రి కాలేజ్ వాళ్ళు లేరు కదా ఇప్పుడు? హలో. నో సార్. లేరు. ఓకే. నో. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మాయి వాళ్ళ క్లాస్లో? లేదు సార్. ఓకే. సార్ ఎవరికి నాకు నోట్స్ ఎప్పుడు ఇస్తారు సార్? ఓకే, మీకు ఇవాళ రికార్డింగ్స్ నేను పంపిస్తాను. నోట్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఇస్తాను, ఎందుకంటే ఇప్పటివరకు మనం బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎంఎల్ టాపిక్స్ కాబట్టి వాటికి నేను పీపీటీస్ ఇవ్వడమా నోట్స్ ఇవ్వడమా చేస్తా. ఇవాళ వరకు ఉన్న రికార్డింగ్స్ మీకు నేను ఒక గూగుల్ డ్రైవ్ లింక్ లాగా పంపిస్తాను. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా అమ్మ మీరు నాకు ఇచ్చేటి, ఏమన్నా పేస్ కానీ టాపిక్స్ కానీ? నెక్స్ట్ నుంచి అయితే ఎంఎల్ టాపిక్స్, ఇంకా నేను బేసిక్స్ కూడా ఏం కవర్ చేయట్లేదు. మీకు ఇంకొంచెం స్లోగా చెప్పడం కానీ ఇంకా ఫాస్ట్ పేస్ కానీ. త్రివేణి. సరిపోతుంది సార్. ఓకే. ఒక్కసారి త్రివేణి నిఖిత మీరిద్దరు ఉండండి అమ్మ మీటింగ్లో, అందరు వెళ్ళిపోయాక మాట్లాడేది ఉంది మీ ఇద్దరితోటి. హలో. సరే. నిఖిత అండ్ త్రివేణి. ఓకే. డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికన్నా? No, sir. ఓకే. లీవ్ అవ్వచ్చమ్మా డౌట్స్ లేని వాళ్ళు, ఎక్సెప్ట్ నిఖిత త్రివేణి. ఓకే. త్రివేణి నిఖిత ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సో డిఫరెన్షియేషన్స్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇది అసలైన హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఎంఎల్కి. మీరిద్దరు బాగా ఫాలో అవుతున్నారు క్లాస్ కాబట్టి మీ ఇద్దరితోటి మాట్లాడదామని చెప్పేసి ఉంచాను. ఒక్క సెకండ్.